సింటాక్స్ చూద్దాం. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనం ఇప్పటి వరకు ఏ కోడ్ రాసినా ఈ ఇంట్ మెయిన్ తర్వాత నుంచి స్టార్ట్ చేసాం కదా! కానీ ఫంక్షన్స్ అనేది మనం ఈ ఇంట్ మెయిన్ ముందునే మనం డిక్లేర్ చేస్తాం ఫంక్షన్ అనేది. ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, నువ్వు ఒక ఫంక్షన్ రాస్తున్నావు అంటే ఈ ఇంట్ మెయిన్ లైన్ ముందు రాయాలి. ఓకే. ఇప్పుడు ఒక ఫంక్షన్‌ని ఎలా డిక్లేర్ చేస్తాం? దీని యొక్క సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ రిటర్న్ టైప్ రాయాలి. ఓకే. నేనైతే ఫస్ట్ ఒక కోడ్ రాసి చూపిస్తాను మీకు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చూడండి. ప్రింట్‌ఎఫ్ హాయ్ సబ్‌స్క్రైబర్స్ అని రాస్తాను. ఓకే. జస్ట్ ఈ 3 లైన్స్ గమనించండి. ఓన్లీ ఈ 3 లైన్స్. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ వాయిడ్ అని ఉంది గదా! ఈ వాయిడ్ అంటే రిటర్న్ టైప్. ఈ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను యాడ్ గాకుండా యూట్యూబ్ అనే ఫంక్షన్ అని తీసుకుంటాను. మన ఇష్టం. ఈ ఫంక్షన్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ బ్రాకెట్స్ పెట్టాలి. ఇది దీని యొక్క సింటాక్స్. అండ్ మన ఫంక్షన్ ఏదైతే కోడ్ మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలి అని అనుకుంటున్నామో, ఆ కోడ్‌ని మనం ఇక్కడ రాస్తాం ఇందులో. సింపుల్. ఓకే. ఇక్కడ మనం రిటర్న్ టైప్స్‌లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ వాయిడ్ అంటే ఏంటంటే, ఏం రిటర్న్ చేయదు వాల్యూ అనేది. జస్ట్ మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను చూడండి. ఈ ప్రింట్‌ఎఫ్ తర్వాత నేను ఇలా రాస్తాను. యూట్యూబ్ అని రాసి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సీ మన అవుట్‌పుట్ ఏమొచ్చింది? హలో వరల్డ్ హాయ్ సబ్‌స్క్రైబర్స్. ఈ హలో వరల్డ్ అనేది ఈ ప్రింట్‌ఎఫ్ లైన్. ఓకే. ఈ యూట్యూబ్ అనే దాన్ని పిలిచాను గదా! ఇక్కడ రాసాను గదా! దీనివల్ల ఈ లైన్ వల్ల మనకేం ప్రింట్ అయింది? హాయ్ సబ్‌స్క్రైబర్స్ అనేది ప్రింట్ అయింది. సో, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనం ఫంక్షన్‌ని కాల్ చేసాం. మన ఫంక్షన్ నేమ్ ఏంటి? యూట్యూబ్ అనే ఫంక్షన్ మనం తీసుకున్నాం. సో, ఈ ఫంక్షన్‌ని మనం ఇలా ఎన్ని సార్లైనా కాల్ జేయొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ రాస్తాను యూట్యూబ్ అని చెప్పి. ఇప్పుడు రన్ జేసి చూపిస్తాను.